హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు వాల్పాறை నుంచి అత్తిరిపల్లికి వెళ్ళబోతున్నాం. వాల్పాறை నుంచి అత్తిరిపల్లికి 80 కిలోమీటర్స్ వస్తుంది. 3 hours డ్రైవ్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది. చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది అనమాట డ్రైవ్. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆన్ ద వేలో మనకు షోలయార్ డ్యామ్ వస్తుంది. వాటర్ అయితే పెద్దగా లేదు కానీ వ్యూ అయితే బాగుంది. డ్యామ్ నుంచి రైట్ సైడ్ చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. డ్యామ్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే తమిళనాడు చెక్ పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. తమిళనాడు చెక్ పోస్ట్ దాటిన వెంటనే మనమైతే కేరళలోకి ఎంటర్ అవుతాము. కొంచెం దూరం ట్రావెల్ చేసిన వెంటనే మనకు మలకాపర ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ మన డీటెయిల్స్ తీసుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఇక్కడ నుంచి మన అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 50 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో నుంచే వెళ్ళాలి. ఈ ఫారెస్ట్ లో చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ రోజ్ వుడ్, ఇంకా టీక్, మళ్ళీ బ్యాంబూ చాలా ఫేమస్ అని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు చూసినట్లయితే చాలా వెరైటీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లవర్స్, ఇంకా ఫర్న్స్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయని చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు ట్రెడిషనల్ మెడిసిన్స్ లో ఈ ప్లాంట్స్ ని చాలా వరకు యూజ్ చేస్తారంట. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫారెస్ట్ లో నుంచి వచ్చే సౌండ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. స్ట్రెస్ నుంచి కూడా రిలీవ్ అయినట్టు ఉంటుంది. ఇంకా ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేస్తూ నేచర్ సౌండ్స్ ఎంజాయ్ చేయడం మైండ్ కి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. బైనాక్యులర్స్ తీసుకొచ్చింటే బర్డ్స్ ని క్లోజ్ గా చూసి ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు. బర్డ్ వాచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ హెవెన్ అనే చెప్పొచ్చు. పీకాక్స్, హార్న్బిల్స్, ఇంకా కింగ్ ఫిషర్స్ ఇక్కడ చాలా కామన్ గా కనిపించే బర్డ్స్ అంట. ఇలాంటి రూట్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా అనిమల్స్ కనిపిస్తే అనిమల్స్ ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా ట్రావెల్ చేయండి.
ఈ రూట్లో మొబైల్ సిగ్నల్ అయితే అస్సలు లేదు. సో మీరు కూడా ఇలాంటి రూట్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేసుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ క్యారీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి రూట్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఫాలో చేయండి. ప్లాస్టిక్ వేస్ట్ని త్రో చేయకుండా ప్రాపర్ డిస్పోజల్ మెథడ్స్ని యూజ్ చేయండి. మన డ్రైవర్ అన్నని ఇంకెంత దూరం ఉందని అడిగితే అవర్ 2 కిలోమీటరే అంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్ చెప్తున్నాడు. సో ఫైనల్గా అయితే ఆ 2 కిలోమీటర్ని మనం దాటొచ్చేసాము. ఇక్కడ మనం కొంచెం ముందరికి వెళ్తే వలచ్చల్ చెక్ పోస్ట్ అనేసి వస్తుంది. సో అక్కడే వలచ్చల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. అక్కడే మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి కూడా ఎంట్రీ టికెట్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ని కవర్ చేయబోతున్నాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.